మనకు ఆ సంసారం అనే దీని నీకేది పిరవి నోయై పోకుబవల్. అதாவது భవ అంటే సంసారం అంటే ఏమి? ఈ మన రాగద్వేషాల మనకు విరుపు అనేదిలో ముంగిపోయి ఉండేదాన్ని నీకేది, దాన్ని డిస్ట్రాయ్ చేసేది. నేను వచ్చి ఆ సత్సిత్ స్వరూపం అనేదాన్ని ఈ గీత వచ్చి ఆ సంసారాన్ని నీకి మనకు దాన్ని పురించబెట్టుతుంది. అనగా దానిలో వచ్చి అది దోరుకు చెప్పినారు అంటే అర్జునருக்கு దోరు చెప్పినారు నారాయణన్ స్వయం నారాయణన్ అనేయే అది వచ్చి అర్జునனுக்கு ఉపదేశించారు. అది దోరు చేశారు, దోరు రాసినారు అనేప్పుడు అది వచ్చి వ్యాసర్ అది దోరు వ్యాసరు పురాణ ముని ముందటి కాలంలో ఉండిన మునివర్. అతను పురాణ ముని అనేప్పుడు పురాణంగల్ని అన్ని రాసిన అతండ్రి అనే అర్థాన్ని ఎత్తుకోవచ్చు. ముందటి కాలాలో ఉండిన అతండ్రి ఎక్కడ రాసినారు అంటే మధ్యే మహాభారతం. ఆ ఇతిహాస మహాభారతం అనే ఇతిహాసాలో నడువులో దీని గీతని రాసి పెట్టిండారు. సరే అనగా వేరే ఏముంది అంటే అది ఏమి ఇస్తుంది అంటే ఇది వచ్చి అద్వైత అమృతాన్ని వర్షించుతుంది. ఎట్ట వాన అట్నే పొడించుతుందో అది మరి అద్వైత అమృతాన్ని వర్షించుతుంది. అద్వైతం అనేది అని పట్టి మనం చూసాము. అద్వైతం అంటే ఆ భేదం లేని తన్మై అన్నినే సర్వాత్మ భావం అనే తన్మైని పొడించుతుంది. మన ఈ జ్ఞానం రాగా మన ఆ సర్వాత్మ భావాల ఉంటాము అనేదాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. அடுத்து వచ్చి దశాధ్యాయిని అంటే 18 అధ్యాయాలని ఇది 18 అధ్యాయాలు గీతలో ఉంది. అట్ట ఉండే ఈ దేవి భగవద్గీతని నేను నమస్కారం చేసేను అనేది మొదటిదిలో చూసాము. రెండవది వచ్చి వ్యాసరుడే నమస్కారం. వ్యాసర్ ఎటువంటి వ్యాసర్? విశాల బుద్ధి, బాగా తెలివాన బుద్ధి, క్లారిటీతో ఉండే బుద్ధి అట్ట ఉండేది. దానిలో పుల్ల అరవింద ఆయత పత్ర నేత్ర అనేప్పుడు బాగా కన్నెట్టా ఉంది, బాగా విరించి அன்றளந்து ఆ தாமரை மாறி மலர்ந்து ஃபுல்லுக மலர்ந்து బాగా విరించి అఖండ్ర కண்களை ఉడయవర్ అనేది అదే వ్యాసరుடைய కన్నుடைய తన్மை. కన్ను దేనికి అంత ఇదిగా వర్ణించిండారు అంటే ఆ బుద్ధినుடைய తెలివి కంటూ మనకు తెలుగుతుంది. దానిచి అతనికి అంత ఇదిగా అన్ని వేదాలని పూరా తెలిసిన దానిచే దాని సురికి మహాభారతం అనే அஞ்சாவது வேதங்க மகாபாரதாన్ని రాసినారు. దానిuடைய దీన్ని బేస్ చేసే దాన్ని అడిపడిగా పెట్టుకునే 18 పురాణాలని అతను రాసినారు. దానిచి అతనుடைய బుద్ధినుடைய క్లారిటీ దాన్ని పెట్టిదా మనం తెలుసుకోవచ్చు. அதே மாதிரி ఎన్నెయ్ ఆ విளக்கு ఎట్టా ఉంది? ఆ మహాభారతం అనే ఎన్నెయ్ రోగా ఆ దీపం జ్ఞానమయంగా ఉండే దీపాన్ని ఏற்றி పెట్టింటారు అనేక దూరించి అది దోరి దాన్ని ఏத்தி పెట్టినారో వాళ్ళకి నమస్కారం అనే దాన్ని ఈ రెండవదిలో చెప్పిండారు. அடுத்து மூணாவது వచ్చి కృష్ణருக்கு నమస్కారం. కృష్ణருக்கு అంటే ప్రపన్న పారిజాతాయ. ప్రపన్న అంటే దోరు సరెండర్ చేశారో వాళ్ళకి అట్ట ఉండే అతనికి పారిజాతాయ అనేప్పుడు ఆ కற்பக వృక్షం మాది దోరు శరణடைஞ்சிడారో వాళ్ళకి కற்பக వృక్షం మాది వాళ్ళు ఏమేమి ఇచ్చారో దానితో ఇచ్చే అతండు అనేది అనగా తోత్ర వ్యతిరేక పానయే అనేప్పుడు ఒక్క శాత వాళ్ళు దీని సారథిగా ఉండేదానిచ్చి ఆ గుర్రాల్ని కరెక్ట్ గా కంట్రోల్ గా ఎత్తుకుపోయేదానికి చేత ఆ కంబుతో సేరి సాటే పెట్టుకుంటే అతండు అనగా ఇంకో చేత జ్ఞానముద్రై పెట్టుకునే అతండు. జ్ఞానముద్రాయ అనేప్పుడు ఆ జ్ఞానముద్రకి ఏం అర్థం చూసాము? పెరువిరల్ అనేది పరమాత్మ, చుట్టు విరల్ వచ్చి జీవాత్మ, మற்ற 3 వచ్చి ముమ్మళాలను ఎత్తుకోవచ్చు, 3 శరీరాలను ఎత్తుకోవచ్చు. అట్ట మరి ఈ 3గా ఉంది. రజ తమ గుణాలు 3 గుణాలు సత్వ రజస్ తమస్ ఆ 3 గుణాలని సేరిందే అట్ట సేరి ఈ జీవాత్మ ఉంది. ఈ ముమ్మళాలని సేరింది.
మూడు శరీరాలతో చేరి అట్ట ఉంది. ఆ జీవాత్మని మనం ఏం చేయాలి, ఆ మూనులోండి పిలిచి ఈ పరమాత్మతో చేర్చి రావాలి. అట్ట చేరిసేపుడు అది సర్కిల్ మారి ఉంది. ఆ వట్టం వచ్చి ఆది అంతం లేకుండా అది వచ్చి ఆ లిమిట్, ఆ ఒక ఎప్పుడు లయన్ అనేది ఒక లిమిట్, దీనిలో ఆరంభించి దీనిలో ముడించుతుంది. ఒక కోడ్ అనేది ఒక దిల్లో ఆరంభించి ఒక దిల్లో ముడించుతుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వట్టం అనేప్పుడు దానికి ఆ లిమిట్, ఒక వరయறை అనేది దానికి లేదు. దానికి ఆది లేదు, ముడివు లేదు. అది మారి ఈ వట్టంగా ఉంది. ఆ దీనికి ఈ జీవాత్మ పరమాత్మతో చేరేప్పుడు మనం వచ్చి ఈ వరయறை అనేదే లేకుండా ఆ లిమిట్లెస్ ఒక వరయறை అట్ట తన్மைకి మనం మారితున్నాము అనేది ఈ చిన్ముద్ర ஞானமுద్ரைன்னு பத்தி చెప్పారు. అట్ట ఉండే ஞானமுద్ரைன்னு పెట్టుకుంటే ఆ కృష్ణருக்கு నమస్కారం అని ఏం చేసేది, ఈ గీతే అమృతాన్ని దుకేట కరంది ఇచ్చేండు అనేది ఆ ஞான అముదాన్ని కరంది ఇచ్చిన అతడు ఆ కృష్ణருக்கு நமஸ்காரம் చేసేము. அடுத்து வசுதே வசுதம் தேவம் கம்ச சானூர மர்தனம். అది వచ్చి వసుదేవరుடைய కొడుకు అతడు. అనగా దేవకికి పరమానంద ఇచ్చిన అతడు కంస చానూర మర్దన, కంసన్ చానూరన్ అనే ఆ అరకరుల్ని చంపిన అతడు. అట్ట ఉండే జగద్గురుగా ఈ ఉలగానికే గురుగా ఉండే ఆ కృష్ణருக்கு నమస్కారం. ఇదిలో స్వామి ఇంకొకటి చెప్పినారు, వసుదే వసుదం దేవకి పరమానందం అనేప్పుడు అతను వచ్చి ఫ్యామిలీకి ఏం చేయాలనో ఉలగ, అదావదు ఈ మొదట మన ఇంటి ఎక్కడ పుట్టినామో ఆ తావుకు, అదావదు పుట్టిన ఆ అమ్మాయిలకు దూరం పుట్టినామో వాళ్ళకు మన చెయ్యాల్సిన కడమల్ని చేసేది వద్ద ముఖ్యం. దానికే ఇక్కడ వచ్చి మొదట వసుదేవరిని దేవకిని చెప్పిండారంట. వాళ్ళకి పరమానందానికి ఇచ్చే అతండు అనేక ఆ ఫ్యామిలీకి చేయాల్సిన డ్యూటీస్ అన్ని చేసేది వచ్చి మొదటి పని, మన కడమైలో మొదటిది. அடுத்து వచ్చి కంస చానూర మర్దనం అనేప్పుడు సొసైటీకి చేయాల్సింది ఏమి అనేదిని సముదాయానికి, మనం ఉండే సముదాయానికి ఆ ఈవిల్ థింగ్స్ అనేవి తీయ శక్తిలా అని అన్నిని మన క్లియర్ చేసి విడిసేది వచ్చి ఈ కంస చానూర మర్దనం పెట్టి చెప్పారు. సముదాయానికి చేసేది అనగా அடுத்து జగద్గురు గురుగానే విత్తున్నారు. ఆ డివైన్ క్వాలిటీస్ ని పెట్టుకుని ఆ దైవిక తన్மை నుంచి ఈ உலகானிக்கே குருகா வேறு. ఆ మూడు, అదావదు మనடைய స్టేజెస్ మన వచ్చి வாழ்க்கைలో పుట్టిందిలోని ఏం చెయ్యాలా అనేది ఈ శ్లోకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అని స్వామి పరమార్థానంద చెప్పినారు. అదావదు మనం ఫస్ట్ స్టేజ్ లో ఈ ఫ్యామిలీకి ఏం చేయాలనో దాన్ని చేసేది, அடுத்த స్టేజ్ లో ఈ సొసైటీకి మన కొంచెంగా పక్వంగానే ఈ సొసైటీకి మన నుంచి ఈ సముదాయానికి మనం ఏం చేయాలో దాన్ని చేసేది, దానికి அடுத்த స్టేజ్ లో ఈ ఉలగానికేని మనకు మన నుంచి ఏం ఆ గురువుగానే అవేది ఆ డివైన్ క్వాలిటీస్ దైవిక తన్మైని అవంగా ఈ ఉలగానికే గురుగా అవేమో అనేదాన్ని అట్ట ఉంటే ఆ కృష్ణருக்கு అట్ట మరి స్టేజ్ బై స్టేజ్ గా పక్వం అవి కృష్ణుడిని ఏం చెప్తున్నట, పూర్ణ అవతారం ని చెప్తున్నట. రామావతారం వచ్చి ధర్మాన్ని చెప్పే అవతారం, అంటే కృష్ణ అవతారం అనేది ఆ పూర్ణ అవతారం, ధర్మోని చెబుతుంది, జ్ఞానోని దానిలో చెబుతుంది అనే దాని నుంచి దాన్ని పూర్ణ అవతారం అంటారు. అట్ట ఉండే కృష్ణருக்கு నమస్కారం వీధిలో చెప్పేము. సరే, அடுத்தது మన చూడాల్సింది ఈ అంజీది చూస్తాము. அடுத்து సేరి చెప్తా, భీష్మద్రోణ ఘటా జయత్రద జల గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని తోతీర్ణా ఖలు పాండవైరణ నది కైవర్తః కేశవః. ఇంకోతరు చెప్తా,
భీష్మద్రోణ తటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ మహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోతీర్ణా కళ్ళు పాండవైరణ నది కైవర్తః కేశవః. ఇప్పుడు ఇదిలో ఈ శ్లోకాలు ఏం చేశారంటే ఇది ఈ ధ్యాన శ్లోకాలు రాసిన వాళ్ళు వచ్చి మధుసూదన సరస్వతి అనే అతను వచ్చి గూఢార్థ దీపిక అట అనేసి ఈ గీతకి ఒక వ్యాఖ్యానం కూడా రాసిండారు. అతనే దీన్ని రాసినట్టుగా చెప్పారు. ఈ 9 శ్లోకం రాసే ఆ గీతకి ఒక భాష్యం, ఒక గూఢార్థ దీపిక అట అనేసి அதினு ஒருத்தர் பாக்குனுட்டா நானே గీతైనుடைய విளకంగా అతను రాసిండారు. ఈ అతను ఇదిలో ఏం చేశారంటే రణ నది ఈ పోర్ని ఒక రివర్, ఒక నదిగా కంపేర్ చేశారు, ఒక ఉరువుగా పడతారు. అదావదు ఈ రణ పోర్ని ఒక నదిగా ఉరువగపడుతి దాని రెండుకు ఒప్పుమై పడుతి ఈ శ్లోకాన్ని రాసిండారు. అది ఎట్టా ఒప్పుమై పడుతుండారు సూత రణ నది. అదావదు ఈ పోర్ అనే నదిని பாண்டவைகி பாண்டவர்லு எட்டா கடந்தேரு ஏகப்பட்ட தடலு நதியில வச்சு ஏகப்பட்ட தடலு ఉండునే ఉందిట. ఆ తడల్ని పూరం కడందు ఎట్టా పొయ్యేరు అనేదానే ఇక్కడ చెప్పారు. దానికి బోట్ మ్యాన్ గా పడగోటిగా దోరు ఉండేదారు అంట. కైవర్తక అంట పడగోటి అర్థం. వాణ్ణు కైవర్తక కేశవ. ఇక్కడ వచ్చి పడగోటి అనేది వచ్చి కేశవన్, అదావదు కృష్ణర్. స ఉత్తీర్ణాక అంటే దాని కడందేరు. దేని కడందేరు? ఈ నదిని కడందేరు. ఎప్పదోరు కడందేరు? పాండవర్లు. ఎట్టా కడందేరు? ఈ కేశవన్, అదావదు కేశవన్ అంటే ఈ కృష్ణర్ని పడగోటిగా పెట్టుకుని ఈ భయంకరమైన నదిని, ఆ పోర్ అనే నదిని కడందేరు అని చెప్పారు. సరే, మற்ற గూర్ని అందరినీ ఎట్టా ఆ తడలు ఏ తడలు అనేదాన్ని அடுத்த లైన్ లో చెప్పారు. భీష్మ ద్రోణ తటా, భీష్మరుని ద్రోణరుని ఈ నదికి 2 కరలు మాది ఉందింట. అదావదు నది అనేదేని కరలు లేకుండా అది ఫ్లో అవ్వదు. అది వచ్చి రివర్ పాంజదు. రివర్ ఒక కరెక్ట్ ఆ ఫ్లో అట్నే పోయేదానికి, రివర్ ఫ్లో అవ్వేదానికి 2 కరలు వద్దే ముఖ్యం. అదే మరి ఈ పోర్ అనే నదికి కరలుగా దోరుండారంటే భీష్మరుని ద్రోణర్ని. భీష్మరుని ద్రోణర్ కర్ణన్ ఈ ముగ్గురు లేకుండా దుర్యోధనని ఈ పోర్ని చేసేందుకు యోచిందండు. భీష్మరు ఉండేదానిచే మెయిన్ అతన్ని ఒక్కరి నుంచి సంపిందుకు వెళ్ళవదు అనేది మనకు తెలుసు. ఒక ట్రిక్ ఏదైనా వేరే మారి ట్రిక్స్ వేసే అతన్ని సంపిందులోనే తవర అతను వచ్చి ఎప్పుడు వాళ్ళు అతను విరుంబారో అప్పుడే అతను సావు అనేది వచ్చును. అట్ట ఒక వరం తీసిన అతను అనేదానికి కథ మహాభారతం మీకు తెలిసిన దానికి దానికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చి దాని పోలా భీష్మర్ ద్రోణర్ అనే భీష్మర్ వచ్చి ఆ వరాలు అన్ని అతనికి ఉండేదానికి ఎప్పుడు సచ్చిందిగా అతనికి విరిపోందో అతనిగా ఎప్పుడు ఎంచారో అప్పుడే అతనికి సాగు అనేది వచ్చును అనేదానికి అతను ఆ ఒక ధైర్యాలనే ఉండి ఈ పోరుకే భీష్మర్ నింత బాగా ఇది చేసి పెట్టుకున్నాడు. వీళ్ళు 13 వర్షం వీళ్ళు కాటుకు పోయినప్పుడు భీష్మర్ని ద్రోణర్ని ఇంకా దోర్ని వీళ్ళు పడైకి కావాలనో వాళ్ళని అందరినీ కన్విన్స్ చేసి వాండిదిలోనే పెట్టుకుంటున్నాడు. వేరే వేరే మారి వాళ్ళ అయ్యతో చెప్పి అన్ని చెప్పి వీళ్ళు బయట పోకుండా వాళ్ళతోనే ఉండట్టుగా అన్ని చేసి పెట్టుకున్నాడు. ఆ భీష్మర్ ద్రోణర్ వచ్చి వీళ్ళందరికి గురువుగా ఉండి అన్ని చెప్పించిన అతను. దానికి
అందరు మొదట ఇంకొకటిని దీనిలో చూడాల్సింది, ఈ ఈ పోరు ఆరంభించే ముందాటి కృష్ణుడు వచ్చి ధర్మర్ని యుధిష్ఠిరుని మీరు పోయి అక్కడ బెద్దాలతో ఆశీర్వాదం తీసుకురా అని చెప్పి అంపి పెట్టారు. ఆశీర్వాదం తీసేందుకు భీష్మర్ గిడి వచ్చేప్పుడు భీష్మర్ చెప్పారు, నాకు జయించేదన్నే ఉసురుతో ఉండేదాకా నువ్వు జయించుకోవు అటానిసే చెప్పారు. అదే మరి ద్రోణరుని నే ఉసురుతో ఉండేదాకా నువ్వు జయించవు అటానిసి. అదావదు వీళ్ళు దీనికి ఏం మెయిన్ మీనింగ్ అంటే, వాళ్ళంతాని ఈ దీని కురుక్షేత్రం అనే ఆ కురు వంశానికి వాళ్ళు చిన్న కడానికి ఉన్న వాళ్ళు ఇన్ని దినాలు ఉప్పిట్ట వరే ఉళ్ళలவும் నిனை అనేది అది మరి వాళ్ళు అధర్మనే చేసేదని బాగా తెలుతున్నాను. వాళ్ళకి పాండவர் పైగా పెద్ద పిరం ఉంటనాలు కూడా మన செஞ்சோற்று கடன் అటానేసి వాళ్ళు తిన్న ఈ భిక్షలోనే వీళ్ళుடைய ఆட்சி పొరుపులో ఉండే వాళ్ళుடைய భిక్షలోనే మేము ఉయిర్ వాళ్ళేము దానిచ్చి వాళ్ళకి మేము తప్పుగా నడుచుకోము అటానేసి వాళ్ళు దానిలోనే ఇదిగా ఉంటారు. దానిచ్చి వీళ్ళు 2 కర్రలు. அடுத்து ஜெயத்ரத ஜலா, ஜெயத்ரன் అనేవాడు. జయత్రథన్ దోరు తెలిసిన జయత్రథన్ అనేవాడు వచ్చి ఏ దుర్యోధననికి సెల్లెలు తుచ్చలా అనుకుంటారేగా ఆల దాని 3 జయత్రథన్ వాండు వచ్చి జల అంటే నీళ్ళు. వాండుடைய పడై వచ్చి ఏకపట్ట అక్రోని అంటే ఆ సోల్జర్స్ ఒక ఏకపట్ట ఊరిని వాండే దీనికి అంపినాడు అట్ట. దానించి అదే నీళ్ళు నదికి వద్ద ముఖ్యం నీళ్ళు. ఆ నీళ్ళుగా వీళ్ళుடைய పడయే ఉండేదాన్నిచ్చి జయత్రథన్ని నీళ్ళుకు కంపేర్ చేశారు. జయత్రథ జల. அடுத்து காந்தார நீலோத்பல. గాంధార నాటుకు గాంధార నాటులోండి వచ్చిన వీళ్ళు మామదోరు శకుని. ఆ శకునిని నీలోత్పల అంట. నీలోత్పల మలర్ బ్లూ లిల్లీని చెప్తారేక ఆ మలర్కు కంపేర్ చేశారు. ఆ బ్లూ లిల్లీ ఏం చేసిందంట, అది నిండా ఒక తావులో మొలిచిందిట. ఆ తావులో ఈజీగా పడగు పొయిందుకు వెళ్ళదు. దానివుடைய ఆ తండుంతా ఉండేక ఆ తండు రోగ నిడుగా ఉండేదానిచ్చి అది పూర రోగ సుట్టుగా ఉండేదానిచ్చి అది పూర నీళ్ళని అట్నే అక్కడ తేకి పట్టుసును. అది అట్నే చెట్లు పూర ఆ తావులో నిండిపోయి ఉన్నది. ఆ తావులో ఈజీగా పడగు కడంది వెళ్ళదు. అట్టా మారి ఒక గుణం ఉండేవాడు శకుని. వాండు ఉండే తావులో వాండే ఆ కొడపాలంతా చేసి పెట్టి ఆ దిల్లో ఉండి వాళ్ళు ఆ కడంగలు చేసేదానిచ్చి వాళ్ళనిచ్చి ఈజీగా మూవ్ అవ్వదు అనేదానిచ్చి వాడిని నీలోత్పల మలருக்கு కంపేర్ చేశారు. அடுத்து சல்ய ద్రాహవతి. సల్యన్ అనేవాడు దోరు తెలిసిన సల్యన్ అనేవాళ్ళు ఈ నకులన్ సఖాదేవన్ ఉంటారే కదా, వాళ్ళ 2 మామ. వాళ్ళ అమ్మ మాత్రియుடைய అన్ననా తమ వాళ్ళ సహోదరన్ అతను సల్యన్. అతను ఏం చేశారంటే అతను ఈ పోరు కోసం వీళ్ళు పిలిచిండ్రు. వస్తాడప్పుడు ఈ దుర్యోధని ఏంటంటే శకునియుடைய సూழ்చి నుంచి వాళ్ళు వచ్చి అతన్ని రిసీవ్ చేసి నిండా టెంట్లు అన్ని వేసిచ్చి వాళ్ళకి వద్ద ఉపసరిపుంతా చేసి అన్ని చేసి వాడిని వీళ్ళ దీనికి మా కోసం పోర్ చేయాలి అట్టనేసి వాళ్ళని పిలుచుకుంటున్నాడు దుర్యోధనన్. దానికి వీళ్ళకి పాండవుల కోసమే జోడ వేసింది అతను వచ్చేది కాబట్టి అతన్ని అందర సూచిని పెట్టి అతన్ని గౌరవరకు పోర్ చేసేట్టుగా వాళ్ళు దుర్యోధనన్ చేస్తున్నారు. సరే, ఇది వచ్చి ఈ శల్యన్ వచ్చి ఏం చేశారంటే పోర్లో కర్ణన్కి సారథిగా ఇతనే వచ్చారు. కడేస్టా కర్ణన్ పోర్ చేసేప్పుడు ఈ శల్యనే సారథిగా అతను వద్దే బాగా రథాన్ని ఓటుతుంట. కామంటే ఒక సారథిగా ఉండేవాళ్ళు ఆ రోగ యజమానానికి దోరు రథాన్ని ఇది రథాలు ఉండారో వాళ్ళు పోరు చేసేప్పుడు వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్, బాగా మీరు బాగా పోరు చేయండి అనేసి వాళ్ళకి హెల్పింగ్ గా వాళ్ళకి ఉదవి చేసేట్టుగా వాళ్ళు మాట్లాడాలి.
కాబట్టి ఇక్కడ శల్యం ఏం చేసేందుంటే కర్ణన్ని భయంకరంగా డిస్కరేజ్ చేసి పెట్టినాడు. నువ్వు ఇట్ట నా చేస్తుంది అట ఒక్కొక్క మాటని వాడు ఏం చేసినాலும் దానిలో తప్పు చెప్పి ఇట్ట చేయకూడదు, అట్ట చేయకూడదు, ఇట్ట చెయ్యి, అట్ట చెయ్యేసి వేసి ఇగ్గా ముగ్గా కొట్టి పెట్టిస్తున్నాడు. అట్ట గ్రాహవతి అంటే మొదల ఎట్టా ఈడుచుకుంటుందో దాని ఉణవుని పట్టి కరిసి దాని రోగ ఈడుచుంటుందా. గ్రాహం అంటే గ్రాస్ చేసేది, దాన్ని గురించుకునేది, ఈడుచుకునేది. అట్ట మారి ఈ శల్యం వచ్చి కర్ణన్ని వేసి గమ్గా కొట్టిస్తున్నాడు. అట్ట ఉండే శల్యన్. அடுத்தொச்சி கிருப்பேன வகனி, கிருபாச்சாரியார் ఈతండుని వీళ్ళకి ఆచార్యారు గురువుగా ఉండిన అతండు. ఈతండు వచ్చి వహని అంటే కరెంట్ ప్రవాహం అంటే నీళ్ళలో ఒక అండర్ కరెంట్ ని చెబుతూ ఈడ్చిపోయే ఆ వేగంగా కృపాచార్యాన్ని కంపేర్ చేసేది. ఆ వేగం వచ్చి కంటికి తెలాదు, రోగా అండర్ కరెంట్ ఆ పైగా చూసేప్పుడు నీళ్ళు వచ్చి அமைதிగా పొయ్యేట్టుగా ఉంది. కాబట్టి అడుగున ఆ నీళ్ళు వచ్చి వస్తే స్పీడ్ గా పోతా ఉంటుంది. అదే ఈడు సకాఫోను మనుషులని తెలాకుండా తాగుకుపోయినా ఉంటే ఇది ఈడు సకానే. అట్ట మారి ఆ ప్రవాహానికి కృపాచార్యాన్ని కంపేర్ చేశారు. அடுத்து கர்ணேன வேலாக்குல. கர்ணன் వచ్చి వేలాకుల అంటే పేరు అలైகள், పెద్ద పెద్ద అలైలకు కర్ణన్ని కంపేర్ చేశారు. దేనికి అంటే ఇప్పుడు సునామీ అంతా చెప్పేమిగా పెద్దగా వచ్చేది, అట్ట మారి ఉండే దీనికి కర్ణన్ని కంపేర్ చేశారు. వాండుని అట్ట మారి తడైగా ఉన్నాడు అనే దానికోసం. அடுத்து அஸ்வத்தாம விகர்ண கோர மகர. அஸ்வத்தாமன் தோரு ద్రోణాచార్యుడే కొడుకు. వికర్ణన్ దోరు, వికర్ణన్ వచ్చి మన వీళ్ళు దుర్యోధన 100 సహోదరులు ఉండేవి కదా, దానిలో ఒకటి వికర్ణన్. వీళ్ళు ఒకటే మంచివాడు. వీండే ద్రౌపది తుకిలూరించేప్పుడు ఇటతా నడాకూడదు, పెద్దాళ్ళు ఏదైనా మాట్లాడాలా, ఇది తప్పు అనేదంతా ఎత్తి చెప్పినవాడు వీళ్ళు ఒకటే. వాడు వికర్ణన్. వీళ్ళు 2 బాగా జోడ వేసేవాళ్ళు. వాళ్ళు 2 దేనికి కంపేర్ చేశారు? ఘోర మకర. ఘోర మకర అంటే భయంకరమైన మకర మీన్గల్ సురా మీన్లు రోగా ఇట్ట మనుషులు వీళ్ళని చంపే ఆ మీన్లుగా కంపేర్ చేశారు. அடுத்து దుర్యోధన ఆవర్తిని. దుర్యోధనని ఆవర్తిని అంటే సులల్. మన కడల్లోని పెద్ద పెద్ద బెర్ముడా యాంగిల్ బ్లాక్ హోల్ అట్లా చెప్పారుగా, అట సులల్. ఆ సులల్లో సిక్కినా ఉంటే తిరిగి బయట వచ్చిందుకు వెళ్ళవద్దు. అట్ట మారి ఈ దుర్యోధను వచ్చి నీర్ సులల్కి కంపేర్ చేశారు. ఆ నీర్ సులల్లో సిక్కిన వాళ్ళు ఒకరు దాన్ని ఉడిచి తిరిగి వచ్చి తెలియదు. అటువంటి వాడుంట దుర్యోధన. ఇప్పుడు మనం చూసేమిగా భీష్మరు, ద్రోణరు, శల్యను వీళ్ళంతా పాండవర్ బెగ్గా అంత ప్రియంగా ఉంటున్నారు. కృపాచార్యారు పాండవర్ బెగ్గా ప్రియంగా ఉంటున్నారు. వాళ్ళ నుంచి వాండుడే ఆ సులల్లోని బయట వచ్చింది వెళ్ళవడా. అట్టా మరి వాడు చేసి పెట్టుకున్నట. ఏమేమినా కాయల్ని నహట్టి వీళ్ళు ధృతరాష్ట్రుని పెట్టి చెప్పబెట్టి విదురని పెట్టి దోర్నియా పెట్టి చెప్పబెట్టి వాళ్ళని పూరా ఆ సులల్లో సిక్క పెట్టుకున్నాడు. అట్ట దానికి వాణ్ణి నీరు సులల్ చెప్పారు. ఇట్ట ఉండే ఆ నదికి ఇన్ని తడంగలు, ఇట ఏకపట్ట తడంగలు ఉండే ఆ పోర్ అనే నదిని స ఉత్తీర్ణాగా పాండவைకి, அதாவது கழு అంటే నిశ్చయமாக కండిప్పుగా వాళ్ళు ఈ పాండవర్లు అందరూ స ఉత్తీర్ణాக అంటే దాన్ని కడందేరు. ఈ పోర్ అనే నదిని దోర్ని పెట్టి కడందేరి వీళ్ళు కేశవహ కైవర్తక. ఈ పడగోటిగా ఉండే ఈ కేశవన్ అంటే ఈ కృష్ణర్ని పెట్టి పడగోటిగా పెట్టుకుని ఈ నది ఆనది கடக்கப்பட்டது అటనేసి చెప్పాము. ఇది 5వ శ్లోకం. அடுத்த శ్లోకాలో మహాభారతాన్ని పెట్టి మహాభారతాన్ని మొక్కేట్గా ఉండే స్తుతి చేసేట్గా ఉండే శ్లోకం ఇది సేరి చెప్పుతా. పారాచర్యవచ సరోజమమలం గీతార్థ గంధోద్ఘటం
నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. గోత్ర చెప్తా. పారాచర్య సరోజం గీతార్థగంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మహాభారతాన్ని ఇదిలో చెప్పారు. మహాభారతానికి నమస్కారం చెప్పారు. ఈ మహాభారతం ఎట్టా ఉండేది అనేదానికి పారాచర్య వచక. பராசரருடைய கொடுகு வியாசர் వాళ్ళుடைய వాక్ అనే జలం. తామర ఇక్కడ మహాభారతాన్ని తామరకి కంపేర్ చేసేది. ఇక్కడ ఆ తామரை పువ్వు నీళ్ళలో తోండ్రును అనేదానికి ఏ నీళ్ళలో తోండ్రుతుంది? ఇక్కడ పారాచర్య వచక. పారాచర్యర్ అంటే ఇక్కడ பராசரருடைய புத்திரர் பாராசரர். அதாவது మన வசுதேவருடைய புத்திரர் வாசுதேவர் చెప్పేవేగా. అదే మరి దశరథుடைய పుత్రర్ దాశరథి అనేది చెప్పేవేగా. అదే మరి ఇక్కడ பராசரர் అనేదని பராசரருடைய కొడుకు వ్యాసర్ వాళ్ళని చెప్పేప్పుడు పారాసరర్ అని చెప్పేము. వాళ్ళుடைய వాక్కు, వాళ్ళుடைய మాటలలో వాక్కులో వాక్కు అనే సరోజం. సరోజం అంటే ఆ నీళ్లు. సర అంటే నీళ్ళు అని అర్థం. దానిలో జమ్ జమ్ అంటే ఉదిత్త అని అర్థం. ఆ నీళ్ళలో తోండ్రియ అమలం. అమలం అంటే ఏ విధమైన కుట్రోని లేదు. మలం అంటే అழுக்கு. ఆ ఏ విధమైన అழுకుని లేని గీత అర్థ గంధ ఉత్కటం. கீதார்த்த கந்தோத்கட்டம். அதாவது மலர் కుట్రమట్ర ఆ తామரை మలర్ వచ్చి ఎటా ఉంది దానిలో ఉండి ఆ గీత అర్థ గంత ఆ మలర్ బాగా మలర్ంది ఎప్పుడు దానిలో ఉండి మనం వచ్చి ఏకపట్ట నరుమణం వచ్చి అది ఇస్తుందింట. ఆ నరుమణనే ఇక్కడ గీత అని చెప్పారు. భగవద్గీత అనే దానుடைய అర్థం వచ్చి మల అన్ని తావులోని ఆ నరుమణం వచ్చి భయంకరంగా ఉత్కటం అంటే పవర్ఫుల్ గా వద్దే జాస్తి ఎక్సెసివ్ గా అది ఆ నరుమణం వచ్చి అన్ని తావుకు. గంధం అంటే నరుమణం. ఆ నరుమణం ఎట్టా ఉందింట ఏకపట్ట కొంచెంగా లేదు. ఉత్కటం అంటే వద్దు పవర్ఫుల్ గా అటనే పరవి ఉందింట. దానియుடைய గీதையினுடைய அர்த்தம். சரி, அடுத்து நானா கியானக கேசரம் ஹரிகதா. நானா అంటే பலவிதமான. ஆக்கிய అంటే కత్తలు. ఆ కత్తలు నానా కియానక కేసరం. అదావదు తామரை మలర్లో మకరందాలు ఉన్నాయిగా. ఆ మకరందాలు వచ్చి ఈ హరికథకు కంపేర్ చేశారు. హరికథை అనేది కృష్ణరుடைய కత్తలు. ఆ ఆండు పற்றி ஏகப்பட்ட கத்தலு చెప్పారుగా. அதையும் தவிர ఆ கிளை கதையிலுగా மகாபாரதாలో ஏகப்பட்ட கத்தலு. சகுந்தலை, சாவித்ரி கథ, హరిశ్చంద్రన్ కథ ఇట మారి ఏకపట్ట కథలు అక్కడ రోగం మకరందంగా ఉందింట. ఈ తామரை మలర్లో ఈ మకరందంగా ఉండేది వచ్చి ఈ అన్నియుடைய అన్ని నిండా పలవిధమైన కత్తలు అక్కడ కేసరంగా మకరందంగా ఉంది. సరే, அடுத்தது వచ్చి హరికథ సంబోధన
ఆబోధితం అటాన్స్ పిలిచాలి. సంబోధన ఆబోధితం. ఈ హరికథ అదల్లో ఉండే కృష్ణరుடைய కథల నుంచి ఏమవుతుంది, ఈ సంబోధన అది ఆ కథల్ని చెప్పంగా ఆ కథనే సూర్యన్ మాదిరిట తామரை మలర్ందేదానికి ఎది కావల సూర్యన్ ఉంటేనే అది మలర్ందును. ఆ హరికథనే ఇక్కడ సంబోధనంగా అక్కడ ఉంది. సంబోధనం అంటే ఎక్స్ప్లైనింగ్, అదాவது ఉపదేశిக்கப்படுதல். అది చెప్పంగా ఆబోధితం అంటే ఈ తామரை వచ్చి బాగా మలర్ంది, ఫుల్లా ఓపెన్ అవుతుంది ఇట, ముழுசுగా పూర్ణంగా అది బాగా విరించి మలర్ந்துతుంది హరికథల నుంచి. అదాவது దీనికి అర్థం ఏమింటే ఈ జ్ఞానం తవళంగా ఇది ఏమవుతుంది, ఈ తామரை మలర్చి బాగా ఫుల్లా మలర్ந்துతుంది అనేక. ఈ సూర్యన్ హరికథ అని ఇక్కడ సూర్యனுக்கு కంపేర్ చేశారు. அடுத்து లోకే సజ్జన షట్పదై రహ అహక షట్పదైహి అహక లోకే అంటే ఈ ఉలహాలో, సజ్జన అంటే మంచి మనిషిలని దేనికి కంపేర్ చేసేది, నన్మక్కల్ మేలోర్గల్ అనే వాళ్ళని. షట్పదైహి అంటే 6 కాళ్ళు ఉండే ఆ వండుకు, వండు అంటే ఏమి ఇక్కడ తేనింగ. ఈ తామரை బాగా మలర్ంది, ఆ మకరందాలంతా ఏకపట్ట పెట్టుకుని ఆ నరుమణాన్ని పవర్ఫుల్ గా అది నర్మణం వీసేప్పుడు ఆటోమేటిక్ గా తేనీలో అక్కడికి వచ్చింది ఆరచ్చును. మరి నర్మణం ఉండప్పుడు అక్కడ తేనీలు ఆటోమేటిక్ గా వస్తున్నాయి. మనకు అది వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు, అది ఈజీగా వచ్చును. అహక అంటే డైలీ ఇంట బొద్దుగుని అది వచ్చి ఏం చేస్తుంది, ఆ తేని పేపీయమానం ముదా అంటే సంతోషంగా ఆ అమృతాన్ని ఆ తేనెని పరుగుతుంది. పేపీయమానం అంటే దాన్ని అరుందుతుంది అతని అర్థం. సరే, లోకే ఈ ఉలహాలో సజ్జన షట్పదైకి, సజ్జన అంటే నన్మక్కల్. ఆ నన్మక్కల వాళ్ళు వచ్చి ఆ వండు వాళ్ళని వండుగా కంపేర్ చేశారు, తేనింగల్గా. వాళ్ళు వచ్చి డైలీ అహక అంటే డైలీ ముదా సంతోషంగా దాని దీని పరికేరుంట, ఆ తేన్ని పరికేరుంట. సరే, அடுத்தது వచ్చి భూయాత్ భారత పంకజం களிமல. అదాவது ఈ మహాభారతం అనే పంకజం అంటే తామரை. ఈ తామரையானது களிமல, ఈ களி అనే కలియుగానుடைய மலம் అంటే దోషాలని, దానిuடைய ఇంప్యూరిటీస్ తూய்மையற்ற தன்மை అழுకులని ప్రధ్వంసి అంటే దాన్ని నాశపడతని. దేనికోసరం, నఖ శ్రేయసే మాకు ఆ మంచిదిని, అదాவது మన నఖ అంటే ఎంగళుக்கு అర్థం, మాకు నఖ శ్రేయస్ అంటనేది మంచి నన్మై అనేదని ఇచ్చేదానికోసం, మాకు ఈ కుట్రాలన్నీ ఈ లేకుండా మంచిది వచ్చేదానికి నన్మై కోసరం, మావుடைய నన్మై కోసరం భూయాత్ అంటే ఇరుకట్టుం. ఈ కలియుగాల్లో ఉండే ఆ దోషాలని పూర్వం నీకి మాకు నన్మై ఇచ్చేదానికి, ఈ నన్మై ఇయ్యని, ఈ మహాభారతం అనే తామரை పూ మాకు ఆ నన్మని ఇయ్యని, నన్மையை செய்யட்டும் అనేక అర్థం. ఇంకోతర సూత, అదాவது పారాచర్య వచ సరోజ మమలం. அதாவது பாராச்சரியர் అంటే వ్యాసర్ వాళ్ళుடைய వాక్, ఆ వాక్ అనే నీరులో ఉదిచిన ఆ మహాభారతం అనే తామரை మలర్ ఎట్టా ఉండేదా, దానిuடைய బ్యూటీ ఎట్టా ఉందిదా, దానిలో ఒక విధమైన అలుకు లేదు. అమలం అంటే ఏ విధమైన కుట్రం కూర ఎదిన్నే చెప్పిండలవుదు, అంత ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే ఆ ప్యూర్ ఇదిగా అది ఉంది.
దేనించి దాని అంత ప్యూర్ అని చెప్పేమో దానిలో వచ్చి గీతై ఉడయ అర్థం దానిలోనే ఉంది. ఆ మధ్యలో గీతై ఉండేదానించి అది అటనే నర్మణం వీసి తిగழ்ந்துతుందిట. ఏకపట్ట నర్మణం కొంచెం కొంచెం లేదు. ఆ ఉత్కటం అంటే పవర్ఫుల్ గానే ఉంది. ఆ గంధం ఆ నర్మణమానది పవర్ఫుల్ గానే ఉంది. ఎక్సెసివ్ అంటే ఏకపట్ట నర్మణాన్ని ఆ తామరై మలర్ వీస్తుంది. సరే, దానిలో మకరందంగా ఏది ఉంది అంటే నానా జ్ఞానక అంటే ఏకపట్ట కత్తలు, విధమైన ఏకపట్ట కత్తలు హరిచంద్రన్ శకుంతల అనగా సావిత్రి అట్ట మరి మంచి మంచి కథలు ఏకపట్టుంది. ఆ హరికథ అని ఉంది, కృష్ణురుడయ బాలలీలలు ఆ కథలుని ఉంది. కాబట్టి ఈ హరికథ ఏం చేస్తుంది, ఆ సంబోధన ఆబోధితం సూర్యునిగా ఉండి దీని బాగా తామరని ఫుల్ల మలర్ంద పెట్టుతుంది. లోకే దాని ఈ మలర్సి ఒకటి ఉన్నది అంటే దాని నర్మణం వేరే వీసేప్పుడు దాని దానిలో ఉండే తేన్ని తాకిందుకు దూరొచ్చేరు వండులు అవుతుంది. ఆ వండుకు దేని కంపేర్ చేసేరు సజ్జనక. సజ్జనక అంటే నల్లోర్ నన్మక్కల్ వాళ్ళే ఈ ఉలగాలో ఉండే నన్మక్కలే ఇక్కడ తేన్ని విరుంబి కుడిக்கும் ఆ నన్మక్కల్ని చెప్పారు. ఇక్కడ డైలీ అహక అంటే నాల్దోరం, ముదా అంటే సంతోషంగా సంతోషంగా దీని తాహిందుకు ఏకపట్ట వండులు పోతుంది. అట్ట ఉండే భారత పంకజం, భారత అంటే ఈ మహాభారతం అనే ఆ తామర పువ్వు కలిమల ప్రధ్వంసి, ఈ కలియుగాల ఉండే ఆ కేవలేని ఆ మలాలంటే అழுక్కులు పూరాని మెయిన్ కలియుగాల ఉండే అழுக்கு ఏమింటే మనకు ఈ అభిమానం, ఈ దేహ అభిమానం, మనుடைய విరుపు వెరుపు అనేదే ఈ కలిలో వద్ద వేగంగా మనసు వచ్చి విరుపు వెరుపులో పోయి మార్చుకుంటుంటా. కలియుగానియుடைய సిరప్పు అదే మన వేగంగా పోయి ఆదిలో మార్చుకుంటాం. ఆదిని డిస్ట్రాయ్, ప్రధ్వంసి అంటే దాన్ని అழிచి నహ శ్రేయసే, దేనికోసం దాన్ని అழிచాల నమకు శ్రేయసే, నాకు బాగా నన్మే వచ్చేదానికోసం. శ్రేయస్ అంటే మంచి విషయాలు మనకు వచ్చేదానికోసం వరం పొరుట్టు ఇరుకట్టం భూయాత్ అంటే ఉండని అనేసి అర్థం. ఇది ముడించింది. అర్థ శ్లోకం సేర్చుతా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మాధవం అంటే మా అంటే లక్ష్మి అని అర్థం, ధవం అంటే కణవన్ అర్థం, హస్బెండ్. మూడు மகாதவம் అనేప్పుడు லக்ஷ்மியினுடைய பதி, அதாவது கிருஷ்ணர் விஷ்ணுன்னு అర్థం. ఈ విష్ణు పరమానంద మాధవం, ఈ పరమానందానికి ఇదిగా ఉండే అతని దోరు ఆ మాధవన్. పరమానందం దేనికి వాడిని చెప్పేమో వాండే ఆ జ్ఞానాన్ని జ్ఞాన స్వరూపంగానే ఉండేదానిచ్చి వాండే ఆ పరమానందంగా ఉన్నాడు. వాండి వచ్చి ఆ సరస్వతి ఉండే తావులోనే లక్ష్మి ఉండిందుకు వెళ్ళవును. సరస్వతి అనేది ఆ జ్ఞానం, ఆ దానికే పరమానంద మాధవం అటని చెప్పే. పరమానందం అనేది ఆ జ్ఞానానికి, జ్ఞానం ఉండే తావులోనే మా అనే ఆ లక్ష్మిని అక్కడ ఉన్ను. దానికి హస్బెండ్ గా ఉండే ఆ కృష్ణుడికి నమస్కారం. వందే అంటే నమస్కారం. దేనికోసం నమస్కారం చేసేము? మూకం కరోతి వాచాలం, వాండుடைய కృపయినాల ఏం చేసేను వాండు మూకం. మూకం అంటే ఊమైగా ఉండే వాళ్ళని, వాచాలం అంటే బాగా మాట్లాడిందుకు, బుద్ధి సాధుర్యంతో బాగా మాట్లాడిందుకు వాణ్ణి చేసేరు. ఇంకొకటిని స్వామి చెప్పినారు, వాచాలం మూకం కరోతి. వల వలని వంబులు మాట్లాడేవాడిని
కప్పుడు నోరు బుయ్యబెట్టినారట. మూకం కరోతి. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేప్పుడు వాడు మౌనయి అవితున్నాడు అటాడిసిని ఎత్తుకొచ్చుకుంటా. 2 విధాలని మన అర్థం ఎత్తుకోవచ్చు. మూకం కరోతి వాచాలం అంటే ఊమని బాగా మాట్లాడేవాడు కానీ మూక పంచసతి అటాడిసిందా శ్లోకాలు ఉంది. దానిలో వచ్చి 500 శ్లోకాలు అతడు ఊమైగా ఉండిన అతడు దేవుడు కామాక్షి దేవుడిని చదువు మనసులో ధ్యానం చేసి కొద్దిగా మొక్కంగా అతనికి ఆ అమ్మనేని కాచి ఇచ్చారు. అప్పుడు ఆ కాచి ఇచ్చి నీకేం వరం కావాలే అనేప్పుడు ఇతను వచ్చి అట్నే అతని అమ్మని చూడగానే 500 శ్లోకాలు స్తుతి పాడారు. అట్నే పాడి ముడిచినవనగా ఆఫే ఏం వరం కావాలే అని అడిగేప్పుడు నిన్ను మాట్లాడిన ఈ నోరుని పెట్టి వేற ఎదినే మాట్లాడకూడదు, నన్ను ఊమైగా చేసిడు అని చెప్పిస్తున్నారట. తిరిగి ఊమై అవుతున్నారట. అటువంటి భక్తులు ఉండిన నాడు దానింతా ఎంచి చూడాలి మన. మూకం కరోతి వాచాలం అంటే ఊమైగా ఉండిన వాళ్ళని బాగా వాచాలం బాగా బుద్ధి సాదుర్యంతో మాట్లాడబెట్టేండు. అదే టయాలో పంగుం లంగయతే గిరిం. పంగుం అంటే ముడవన్ కాలు ఇది చేసిన మా కాలు ఊనంగా అవిన వాడిని గిరిం అంటే కొండని లంగయతే తాండబెట్టినాడు. ఇట ఎది మన నుంచి ముడించదు ఎంచేవో ఇంపాసిబుల్. మన ఊమ ఎట్టా మాట్లాడను ఒక ముడవన్గా ఉండేవాడి ఎట్టా కొండని ఎక్కిందలోను ఇదంతా ముడించదు. ఎది ముడించదు అని ఎంచేమో ఆ కార్యాన్ని అన్నిని వాండుடைய கிருபையால వాండుடைய అరుள்னால వాండు తెయ్యబెట్టినాడు. ఇంపాసిబుల్ అనేదాన్ని పాసిబుల్ చేస్తున్నాడు. ఎది వెళ్ళవదు నించేమో దాన్ని వెళ్ళవ పెట్టినాడు. అట్ట ఉండేవాడు. యత్ కృప ఎవరుடைய కరుణైనాల్ ఇది అన్ని నడుతుందో తం వాణ్ణి అహం నాన్ వందే వణங்குகிறேன் నేను వాణ్ణి మొక్కేను. అదోండు పరమానంద మాధవం ఆ జ్ఞానానికి ఆ లక్ష్మి ఆ వెల్త్ సెల్వానికి ఇరుపిడంగా ఉండే ఆ கிருஷ்ணருக்கு நமஸ்காரம் செய்தேன்னு அனுசி. சரி, அடுத்தது இது தியான ஸ்லோகானுடைய கடைசி ஸ்லோகம் சேரி செப்டா. யம் பிரம்மா வருணேந்திர ருத்ர மருதஹ துன்வந்தி திவ்யை ஸ்தவைஹி வேதை சாங்க பதக்ரமோபனிஷதைஹி गायन्दियं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః తున్వంది దివ్యై స్తవైః వేదై సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః ఆ దేవుడికి நமஸ்காரம். தேவாய అనేప్పుడు ఆ దైవத்திற்கு அந்த தெய்வத்திற்கு நமஸ்காரம். தோரு ఆ దేవుని దోరుట கிருஷ்ணருக்கு நமஸ்காரம் చెప్పారు. విష్ణుకు நமஸ்காரம் చెప్పారు. యం బ్రహ్మ ఆ విష్ణునుடைய పற்றி ఇక్కడ చెప్పారు. వాళ్ళని యం బ్రహ్మ దోర్ని యారై బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుతః ఈ వీళ్ళందరు బ్రహ్మ అంటే బ్రహ్మదేవన్, அடுத்து வருணன், அடுத்து இந்திரன், அடுத்து ருத்ரன், అనగా మరుతః మరుత్ దేవతైகள் వీళ్ళందరూ స్తున్వంతి దివ్యై స్తవైహి
దివ్యమాన దైవీకమాన స్తుతిని పెట్టుకుని స్తున్వంతి అంటే పోట్రేరో. ఎవరై ఎం అంటే ఎవరై యారై దోర్ని దోర్దొరు బ్రహ్మ வருணன் இந்திரன் ருத்ரன் மருத்தேவதைகள் వీళ్ళందరూ దివ్యైహి స్తవైహి మొత్త దివ్యమాన స్తుతికళాల్ స్తవైహి అంటే స్తోత్రాన్ని పెట్టుకుని స్తున్వంతి పోట్రేరో. ఏమి ஆத்தண்டுக்கு நமஸ்காரம். அது அண்டர்ஸ்டுட். அது ஆனகா சுதா. அடுத்தது வச்சு வேதைகி அதாவது தோர்னி போட்ரேரோ. அடுத்து அதே மாதிரி ఇంకోతర ఎం దోర్ని అదే వరిలో కడేస్ట్ అవుతుంది సుట ఎం దోరు యారై సామగాహ సామగానం చేసేవాళ్ళు ఎం సామగాహ ఉందిగా యారై సామగానం చేసేవాళ్ళు దోర్ని సామగానం చేసేవాళ్ళు వేదైహి స అంగ పద క్రమ ఉపనిషదైహి గాయంతి. దోర్ని ఈ సామగానం చేసేవాళ్ళు வேதால்னி பெட்டி அதாவது வேதத்தினுடைய ச அங்க தன்னுடைய అంగాల్ని అన్నితోని సేరి వట్టి దీని పెట్టి మట్టు లేకుండా దాన్నుடைய 6 అంగాలుంది. వేదానికి ఒక 6 అంగాలుంది. ఆ అంగాలతోని సేరి వాణ్ణి మొక్కేరు. స అంగ పద క్రమ. పద క్రమ అనేది తాని ఈ వేదాల్ని చెప్పే మొరలు. அதாவது మొదటి వార్త రెండవది వార్త సేరి చెప్పుతురు అనగా రెండవది వార్త మూడవది వార్త సేరి చెప్పుతురు. అట్ట మరిత ఒక పద క్రమ అనగా జట అనగా ఘన అటానింత వేరే వేరే మారి ఈ వేదాల్ని ముందరొచ్చి వేదం వచ్చి శృతి బట్టి సెవ్విలో వినియే పాడుతురు. దానికి గ్యాఫం పట్టుకుంటుంది. వీళ్ళు ఇట మారింత వార్తల్ని ఈ పదాలని ఒక్క వార్తని అట్ట గ్యాఫం పట్టుంది కోసం వేరే వేరే మెథడ్ లో దాన్ని చెప్పి మనసులో పెట్టుకుంటున్నారు. ఆ మెథడ్ లో అన్నిని పాడేరు. యారై సామగాహ అంటే మన ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం చెప్పేవిగా దీని సామగాహ అంట. ఈ వేదాలని ఋగ్వేదాలని పూర్వం పాటు మారి మీరు కోయిల్లో అంతా వినేప్పుడు వినింటారు. ఆ ఊ అట అడిసింత పాడతారు. ఇక అదే సామగా దీని ఆ స్థుతిలాని పూర్వం వేదాల్లో ఉండే స్థుతిలాని పాటు మారి పాడేది అదే సామగానం. ఆట మారి గానం చెప్పేవాళ్ళు ఈ వేదాలని అట ధోర్ని చెప్పినారో. அடுத்தது வரியமே தியான அவஸ்தித தத்கதேன மனசா பஸ்யந்தி எம் யோகினக. யாரை யோகினக யோகில అందరు ధ్యాన అవస్థిత అంటే మనసా పశ్యతి మనసులోగా ఆ దేవుడిని ఇష్ట దేవతై లేకపోతే ఏమి దీని ఎంచారో దాని మనసులో పెట్టుకుని ఆ స్థితిలో ధ్యాన అవస్థలో తద్గతేన మనస అదిగానే అవిన ఆ మనసుతో ఆ దేవుణ్ణి చూసేరో. పశ్యంతి అంటే అదిగానే అవి దాని చూసేరో. ఆ యోగిలే అట మరి ఆ దేవుణ్ణి చూసేరు. దానిలోనే ఒక ఏకాగ్రత మనసు వచ్చి ఏకాగ్రత వేపుడుదు. దీని ఏది ఇష్ట దేవతని వాళ్ళు ఇచ్చారో అది మనసులో వాళ్ళకి తెలిసిందుకు ఆరంభించుతుంది. అట్ట ఉండే ధోర్ని అట్ట చూసేరో. యస్య అంతం న విదుహు సురాసుర గణాహ. అదావదు సుర అంటే సురర్లు అంటే దేవర్లు, అసురర్ అంటే మీకు తెలుసును అసురర్లు. ఈ గణాలు అంటే కూటం. ఈ దేవ అసుర కూటాలు అందరూ నా విదుహు దేని అరించలేదో. యస్య అంటే దోరుడయ అంతం అంటే ముడివు. అదావదు ఆది ముడివు ఇది రెండునే తెలాలేదు. మన చదివేమిగా అప్పుడు శివనుடைய ఆ పైగా ఆదిని ముడివుని వెతుకుని వీళ్ళ బ్రహ్మాని విష్ణువుని పోయినారే. ఇక్కడ వచ్చి విష్ణువుని ప్రధానంగా పెట్టి దాని సురర్ని అసురర్ని ఆ గణాలందరూ ఏ వాళ్ళుடைய முடிவு దేనినే அறிஞ்சுకోలేదు. నా విదుహు దోరుடைய అంతం முடிவை
அறியவில்லைయో తెలాలేదో వాళ్ళు అట్ట ఉండే ఆ దేవుడికి దేవాయ అట్ట ఉండే ఆ దేవుడికి நமக நமஸ்காரம் தஸ்மை தஸ்மை అంటే அவருக்கு நமக வணக்கம் అటాసి చెప్పారు. ఇంకోతర సుత యం ఎవరై యారై దోర్ని బ్రహ్మ వరుణన్ ఇంద్రన్ రుద్రన్ మరుదేవతகள் వాళ్ళందరూ దివ్యైహి సవైహి మన దివ్యమాన స్తుతికల్ని పెట్టి స్తోత్రం పోట్రాయరో అనగా దోర్ని సామగానం చేసేవాళ్ళు వేదైహి స అంగ పద క్రమ ఉపనిషదైహి గాయంతి. వేదైహి అంటే వేదங்கள் ఊరియ వేదాలు లేదు, ఆ దానియుடைய అంగాలతో పద క్రమ ఉపనిషదైహి అన్ని సేరి వేదాన్ని ఊరియ వేదం మట్టు లేకుండా దానియుடைய అంగాలు దాని పద క్రమ అనే ఆ మెథడ్ లో అనగా కడేస వేదాంతంగా ఉండే ఆ ఉపనిషత్తుతో అన్నితోని పాడేరు. அடுத்து యం యోగినహ యాదోర్ని యోగినహ యోగిలుగా ఉండేవాళ్ళు ధ్యాన అవస్థిత తద్గతేన మనసా పశ్యంతి. ధ్యానం అనే ఆ అవస్థ అయితే ఆ నిలైలో మనసుని దల్లోనే తద్గతేన అంటే దల్లోనేని అట్నే లయించిన అది ఒండ్రుపట్ట నిలై ఆ నిలైలో మనసులో వాణ్ణి చూసేరో పశ్యంతి అంటే వాళ్ళని చూసేరో అనగా యస్య అంతం దోరుடைய ముడివుని సురాసుర గణాహ ఈ దేవర్లుని అసుర గణాలుని ఆ గ్రూప్ అందరుని నా విదుహు దోరుடைய ముడివుని తెలుసుకోలేదో అట్ట ఉండే దేవాయ అట్ట ఉండే ఆ ఇறைவனுக்கு அவருக்கு నమస్కారం అంటే వణకం. ఇప్పుడు దీంతోని ధ్యాన శ్లోకం ముడించింది. మనం వచ్చి ఒక ఇంట్రొడక్షన్ దీనిలో చూడాల్సి ఉంది. దాని ముడిచింది వెళ్ళడానికి తెలాలా నాకు ఆరంభించుతా. అదావదు మన వేద సారణే గీతై అనేది మనం తెలుసుకోవాలి. వేదనుடைய సారణేసి మనం చూసాము. దానిలో వచ్చి వేదాలు వచ్చి ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అటానికి రెండు ఉంది. మన வாழ்க்கை మురని ఈ வாழ்க்கைని లైఫ్ స్టైల్ అనేవి வாழ்க்கை మురని ఎట్టా నడివించుకోలే రెండు வாழ்க்கை మురని చెప్పారు. లైఫ్ స్టైల్ వచ్చి రెండుగా చెప్పారు. ఒకటి వచ్చి ప్రవృత్తి మార్గం, ఇంకొకటి వచ్చి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అనేది వచ్చి செயல் యాక్టివ్, అదావదు செயல் పురించేది, బాగా செயல் పురించి బాగా செயల్ని నిండా చేసి అదావదు ఇప్పుడు కర్మకాండాలు వేదాల కర్మకాండం అంటే ఒక భాగం, మొదటి భాగం వచ్చి కర్మకాండం, రెండవది భాగం వచ్చి వేదాంతం లేకపోతే జ్ఞానకాండం అని చెబుతాం. ఈ కర్మకాండం అదల్లో వచ్చి ఏకపట్ట రిచువల్స్ మనకు ఏం మనం అటంచాలని ఇచ్చేమో దాని పూర అటంచేదానికి ఏం చెయ్యాలా ఎట్టా చేసుకోలే అనే దానితో మన வாழ்க்கைని ఎట్టా పెట్టుకోలే ఎట్టా ఏ వழிமுறைలో మనం నడుచుకోలే అనే దానితో చెప్పేది వచ్చి మన కడమలు ఏమి ఎది చెయ్యాల ఎది చెయ్యకూడదు. అదాది విధి నిషేధ విధి అంటే ఏమి చెయ్యాల అనేది, నిషేధ అంటే ఏది చెయ్యకూడదు. అట్ట రూపాలో అన్నినే చెప్పి పెట్టినారు ఈ కర్మకాండాలో. దాని అన్ని తెలుసుకునేది వచ్చి ప్రవృత్తి మార్గం. అది తెలుసుకుని దానిపడి నడిచేది ఆ வாழ்க்கை మురైని మన ఎత్తుకొచ్చుకునేది అది వచ్చి ప్రవృత్తి మార్గం. దీనిలో వచ్చి రెండు ధర్మాలని చెప్పారు. ఒకటి వచ్చి సామాన్య ధర్మం, ఇంకోటి వచ్చి విశేషణ ధర్మం. సామాన్య ధర్మాలు ఏం చెప్పారంటే మన అహింసై సత్యం అనిత ఇయ్యమాల చెప్పుతుమే కాదు. అహింసై అంటే ఇంకొకరికి మనోடைய వాక్లో లేకపోతే మొళ్ళుని పెట్టి ఈ ఉడలాలను మనసాలను లేకపోతే వాక్కనాలను ఒక్కరికి ఎన్నాళ్ళు కూడా మన ఒక్కరికి తుன்பం ఇవ్వకూడదు. అది అహింసై. సత్యం అనేది ఉண்மை మాట్లాడేది. அடுத்து అపరిగ్రహం అంటే పొరుల్ని ఏకపొట్ట పొరుల్ని చేర్చి పెట్టేది.
కేవలే గంట ఏకపట్ట పొరులని చేర్చిపెట్టేది అనగా ఈ అస్తేయం అంటే తిరుడామే. ఇంకో మన ఇది ఇంకాని దీన్ని పట్టియే ఇంకొక క్లాస్ మన చేత ఇవాళకి ఊరిగా దాన్ని బట్టి తెలిసి పెట్టుకోండి. అదాவது దీనికేని మన 2 క్లాస్ చదవాలి. ఈ ఒక్కొక్క గుణాలు క్వాలిటీ అహింస పట్టియేని 1 hour చెప్పచ్చు, అంత కోటి ఉంది దానిలో. మనం ఇప్పుడు దానిలో ఏ సామాన్య ధర్మం అంటే ఏమి అనేది మట్టు తెలుసుకుంటాం. అదాదు ఉண்மை మాట్లాడేది, అహింసై తున్బుర్తకండ ఇంకొకరిని తున్బుర్తకంగా ఉండేది అనగా ఈ తిరుడామై, ఇంకొక పొరుల్ని ఎంచకూడదు అట మారి ఉండేది అనగా తేవ లేకుండా జామాల్ని చేర్చేది అనగా బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్య வாழ்க்கை అనేది ఈ దాన్ని కట్టుపాడాన ఒழுக்கத்தோனிంది ఆ బ్రహ్మానియే ఎంచి ఉండే வாழ்க்கையே బ్రహ్మచర్యం. అట్ట మారి ఉండేది అన్ని సామాన్య ధర్మం. సామాన్య ధర్మం అంటే అన్ని వేళని అందరిని దానిలో వచ్చి ఎక్సెప్షన్ ఒకటిలా ఒకరిని తవిర్తి ఇక్కడ ఇదే లేదు. ఒకరికి దీనిలో ఉండి దీనింత చెయ్యాల్సింది లేదు నువ్వు అటానిసి ఒకరిని చెప్పింది అందరూ దీన్ని కడపిడిచే అవ్వాలే. ఏ సూழ்நிலை ఉంటున్నాலும் ఎట్టా ఉంటున్నాலும், ఏ ఆండాలుగా ఉంటున్నాலும், మొబాలుగా ఉంటున్నాலும், చిన్న బిడ్డగా ఉంటున్నాலும், పెద్దాలుగా ఉంటున్నాலும் పోయి చెప్పకుండా ఉండేది అందరికీ ముఖ్యం అనగా ఆ ఒక్కరిని తున్బుర్త పెట్టకుండా ఉండేది వద్ద ముఖ్యం. ఇటా దీంతని సామాన్య ధర్మం చెప్పేవు. విశేష ధర్మం అనేది వాళ్ళ కుటుంబ సూழ்நிலை ఆ వాళ్ళ ఏమి ఉందో దాని బేస్ చేసి దాని అడిపడి వాళ్ళు ఏ వర్ణాల పుట్టినారు, ఏ ఆశ్రమాల ఉండారు. స్టూడెంట్ ఒక బిడ్డగా స్కూల్లో చదివే బిడ్డగా అంటే ఆ డిసిప్లిన్ ఇది ఇంతని ఒழுக்கம் ఏముందో దానింత కడపిడిచేది అదింత విశేషణ ధర్మాలు. ఇది రెండునే వద్దే ముఖ్యం வாழ்க்கையில. దీని పట్టి ఇంకాని గీతలో చదివేప్పుడు ఎడైలో చూతానే వద్దు. అర్జునర్ దీని పట్టి నిండ కేள்విలంతా అడిగారు. అప్పుడు ఇంకా విளக்கంగా చూసుకుంటా ఇప్పుడు దీని తెలుసుకోండా. ప్రవృత్తి ధర్మం అంటే ఈ రెండు మన మనసులో రావలే. ఈ ధర్మపడియే మన வாழ்க்கைని లీడ్ చేసి పోవలే. ఈ ధర్మాన్ని లీడ్ చేసేదానికి ధర్మపడి మన வாழ்ందేదానికి ఏం భయం, ఏం ప్రయోజనం? మన మనసులో ఒక్కొక్కటికి ఏమించుతాము తోడుతా దీనికి ఏం ప్రయోజనం, దేనికి దీన్ని చెయ్యాలా, మనవాటు సంతోషం ఉండావేగా దీని ఇంత చెయ్యాలా అట అనిసింత కేள்வி వచ్చేప్పుడు దీనిలో వచ్చి 3 మన పక్వాని తగ్గట్టు 3 బలాన్ని స్వామి గురుబరానంద చెప్పినారు. అతను చెప్పిందని నేను చెప్పాను. ఒక ఫస్ట్ బలాన్ని ఏం చెప్పినారంటే అర్థ కామ, அதாவது அர்த்தம் అంటే మన வாழ்க்கையிலோ ఏం ఇన్బం తవళాలను అది పూరం మనకు తవులను ధర్మ వழிలో నడిసేప్పుడు మనకు ఒழுங்கா మన చెయ్యాల్సిన కడమల్ని కరెక్టా చేసేప్పుడు మనకు ఇన్బం తవులను. దానిలో అర్థ కామ, అర్థం అంటే సెల్వాలు తవుళ్ళు, ఉరవులు బాగును, ఆ పుణ్యం తవుళ్ళు మొదట ఆ ధర్మ వழிలో నడిసేప్పుడు పాపాలు నీంగి పుణ్యం నింద చేసిందిగా ఆరంభించదు. ఆ పుణ్య బలం మనకు తవళంగా మన வாழ்க்கையிలో సంతోషంగా ఉంటూ ఇంకొక అదాவது మన పిరవి అటాని చెప్పేదానిచి ఆ పిరవి మన ఇంకొక పిరవిని ఎత్తేప్పుడు మంచి ఒక ఫ్యామిలీలో పుడుతూ బాగా మంచి సూழ்நிலை ఉండే తావులో పుడుతూ అన్ని ఈ పుణ్యానించే తగులుతుంది అట అనేది ఫస్ట్ మొదటి అదాவது ఆరంభ నిலைలో చెప్పే మనిషిలాకు దీని ఈ బలాన్ని చెప్పేది. రెండవది నిலைలో ఏం చెప్పారుట అది వచ్చి పురుషార్థ, అదాவது ఈ வாழ்க்கைలో మనం ఏమి లక్ష్యాన్ని అడంజాల అనే దానిలో క్లారిటీ, ఒక తెలివి ఉండాలి. దేనికి வாழ்க்கை வாழ்ந்தேవు ఎదినే పురించకుండా ఏదో తిన్నాము నిద్రపోయినాము అని வாழ்க்கை నమ్మేదాన్ని గురించి ఏనికోసం ఈ வாழ்க்கை ఏం చేసేము ఒక కొంచెం వర్షాలు ఏం చేస్తుంది దీనితో ఎంచగంటనే మన வாழ்க்கை సకాపోతుంది. ఆడ ఒక కాలం పోయిన ముడించిన వెనక మనకు ఒక సలిపు, ఒక వెరుపు అదింతా వచ్చింది ఆరంభిస్తుంది. అప్పుడు మనం ఏమి యోసిస్తే ఉంటే ఇది ఏమి దేనికి ఈ வாழ்க்கை ఏం చెయ్యాల అట్ట నిసుక
యోచించేప్పుడు మన నుంచి దాని ఏం చేసింది అని తెలాంటిది వాళ్ళ ఏం చేసేముంటే మన దీని ఇట్ట మారియే నడాలి ఏమి మన లక్ష్యం వాళ్ళకి ఏమి లక్ష్యం అనేదాన్ని యోచించుగా ఆరంభించేము యోచించేది ఈ ధర్మాన్ని ఒழுங்க కడపిడిచితేనే మన లక్ష్యం ఏమి అనేదే మనకు పురించిందిగా ఆరంభించును ధర్మ వழிలో నడాపోతే మనకు లక్ష్యం కూడా పురించదు అది ఒక బలం அடுத்து ఇంకొక బలం వచ్చి ఈ ధర్మ వழிలో నడాంగా ఈ పురుషార్థ యోగ్యత మనకు అధికారిత్వం వివేకం వైరాగ్యం సత్సంపత్ ముముక్షుత్వం చెప్పేమేక అధికారిగా మన అవుతుంది దీన్ని పట్టిత ఇంకోతను నేను చెప్పాను ఒకటి యోచించాదు యోగ్యత అంటే అధికారిగా అవుతూ అని అర్థం అధికారి అంటే దాని ఇప్పుడు స్కూల్లో చదవాలంటే దానికి ఉండే కెపాసిటీ తిరమై మనకు కావాలనేగా అదే మరి ఈ ధర్మ వழிలో నడుతనే ఈ ఆత్మ ஞானம் నన్ను పట్టియే తెలుసుకుందుగో ఈ ఉలగాని పట్టి తెలుసుకుందుగో ఇறைவனை పట్టి తెలుసుకుందుగో మనసు పక్వం అవును పక్వం లేకుండా అది ఎన్ని చదివినాலும் అది మనకు పురించదు పక్వాన్ని యోగ్యత యోగ్యం చెప్పేమిక యోగ్యాన్ని అధికారిత్వాన్ని ఈ ధర్మ వழிలో మనకు నడిచేప్పుడు అది ఇస్తుంది ఇది వచ్చి ప్రవృత్తి మార్గం அடுத்து நிவர்த்தி மார்க்கம் అనేప్పుడు நிவர்த்தி అనేది మన செயல் புரிஞ்சகண்ட ఉండే தன்மை அதாவது దీని విచారం అనాలిసిస్ ఈ ధర్మాన్ని ఈ ధర్మం మూల్యంగా మనసుకు చిత్తశుద్ధి అవును చిత్తశుద్ధితో ఉపాసన చిత్త ఏకాగ్రత చేసుకుని ఈ జ్ఞాన విచారం చేసింది ఈ నివృత్తి మార్గం మనకు హెల్ప్ చేస్తుంది నివృత్తి మార్గం అనేది వచ్చి మనకు అన్నిని మన வாழ்க்கையில ఉండే கடமைలకు ముఖ్యత్వం ఇవ్వకుండా கடமைలని சேர்த்துவோம் కావంటే మనవుடைய విచారం పూరా ఇది దేనికి ఎట్టా ఏమి అనేదని ఒక్కొక్కటిని విచారం చేసి దాన్ని క్లియర్ గా పురించుకుని చేర్చుவோம் ఇదే నివృత్తి మార్గం విచారణే ఇక్కడ జ్ఞాన మార్గం విచారణే ఇక్కడ ఉద్దే ముఖ్యం నివృత్తి మార్గాల దీని పట్టి విளக்காలు ఇంకా మన அடுத்த క్లాస్ లో కొంచెం చూసి అనగా మొదటి చాప్టర్ அடுத்த క్లాస్ లో ఆరంభిస్తాడు ఇవాళ దీంతో ముగించుకుంటా టైం అయింది నమస్కారం ఓం పూర్ణమద శపిత ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం